ప్రైజ్ ద లార్డ్. ఇశ్రాయేలు సృష్టికర్త పరిశుద్ధ దేవుడైన యేసుక్రీస్తు నామమున మీరందరూ ఆయన మందిరములో నాటబడిన వారై వర్ధిల్లుదురుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 93వ కీర్తన 5వ చరణం. పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. యేసయ్య మందిర ఆవరణములను చూడవలెనని, జీవము గల దేవుని దర్శించవలెనని, ఆయన మందిరములో నివసింపవలెనని, ఆయన మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే ఆయన మందిర ద్వారమునొద్ద ఉండుట ఇష్టమని ఆశతో ఆనందముతో మందిరమును ప్రేమించుచున్న వారలారా, మీరు ధన్యులు. ఇంతగా మందిరం ఎడల మక్కువ కలిగి ఉన్నారు అంటే పరలోకమునకు మీరు సిద్ధపడుచున్నారని అర్థం. అనేకులు ఆత్మీయులు క్రైస్తవులు దేవుని మందిరం యొక్క విలువ తెలియని వారిగా కనబడుచున్నారు. మరికొందరికి తెలిసిన నిర్లక్ష్య వైఖరిని కనబరుచుచున్నారు. అందుకే యేసయ్య అట్టి వారి ఎడల నిర్లక్ష్యము చూపుచున్నాడు కాబోలు. దేవుని మందిరము పరలోకపు గవిని కదా, ఆయన మనస్సు నిలిచి ఉండే స్థలము కదా, ఆయన దృష్టి ఉంచే స్థలము కదా, సకల విధములైన దీవెనలు ఆశీర్వాదములు సమృద్ధిగా సంతృప్తిగా అనుభవించేది కదా. యేసయ్యను కలుసుకొని ఆయన మాటల మకరంధమును ఆస్వాదించే మధురమైన మనోహరమైన స్థలము కదా. మనము నడవవలసిన చక్కని మార్గములు బోధించబడే స్థలం దేవుని మందిరం అని గ్రహించి మరింత మక్కువ మందిరం మీద కనబరిచి ఆయన మనసులో చోటు సంపాదించుకొనుము. ఆయన దృష్టి నీ మీద సారించున్నట్లుగా జీవించుము. అంతేగాక ఎన్నటన్నటికీ పరిశుద్ధతయే ఆయన మందిరమునకు అనుకూలము. యేసయ్య అతి పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధతను ప్రేమించే దేవుడు, పరిశుద్ధులుగా ఉండుటకు మనలను పిలిచిన దేవుడు, తన కొరకు ప్రత్యేకపరచుకొనిన దేవుడై ఉన్నాడు. మనము ఆయనకు అనుకూలమైన వారిగా ఉండునట్లు మనమందరము పరిశుద్ధులమై ఉండవలెను. పరిశుద్ధ అలంకారము ధరించుకొని ఆయన ఆవరణములలో కనబడెదము. ఆయన ఆలయము పరిశుద్ధమైనదిగా ఉండవలెను. అందుచేత మనమందరం యేసయ్య కలువరి శిలువ రక్తము చేత మన పాపములన్నీ కడుగుకొని పవిత్రపరచుకొనేదము. పాప క్షమాపణ నిమిత్తమై బాప్తీసం పొంది పాపములను పాతిపెట్టి పవిత్రులగుదము. దేవుని వాక్యము ద్వారా మన తప్పిదములను ఎరిగిన వారమై, వాక్యము చేత సరిచేయబడిన వారమై, వాక్యమనే ఉదకముతో పవిత్రపరచుకొనేదము. మనతో ఉన్న ఆత్మ చేత కడగబడుచు పరిశుద్ధపరచబడుచు బాహ్యమందు అంతరంగమందు శుద్ధీకరించబడి పవిత్రపరచబడెదము. దేవుని భయము గలవారమై పరిశుద్ధతను సంపూర్తి చేసుకునేదము. విశ్వాసము ద్వారా కడగబడి నూతనపరచబడెదము. ఇహలోక మాలిన్యము నుండి మనలను మనమే పవిత్రులగుదుముగా చేసుకునేదము. పరిశుద్ధ మందిరముగా నిలిచెదము. ఆయనకు అనుకూలమైన వారమై ఆయన ఆగమన గడియలలో ఆయనను ఎదుర్కొనుటకు సిద్ధపడేదము. ఆయనతో యుగయుగములు నిలిచి ఉండేదము. ప్రార్థన. అత్యంత కృపగలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రము చెల్లించుచున్నాం. మరొకసారి పునరుత్థానపు దినమున మీ పాద సన్నిధిలో గడపడానికి పరిశుద్ధ అలంకారముతో, కృతజ్ఞతా స్తుతులతో, భయముతో, వణుకుతో నీ సన్నిధిలో ప్రవేశించడానికి మీరు ఇచ్చిన కృప కొరకే మీకు స్తోత్రం. అవును తండ్రి, పరిశుద్ధతయే ఎన్నటన్నిటికీ నీ మందిరమునకు అనుకూలము అని సెలవిచ్చి ఉన్న దేవుడు, మీ రక్తము ద్వారా, మీ వాక్యము ద్వారా, మీ ఆత్మ ద్వారా మేమంతా కడగబడిన వారమై, పరిశుద్ధపరచబడిన వారమై, పరిశుద్ధులుగా మీ సన్నిధిలో పరిశుద్ధుడైన యేసయ్య మిమ్మల్ని ఆరాధించుటకు కృప మెండుగా నిండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రభా, మేమంతా కూడా మీ సన్నిధిలో నిలిచి ఉండగా మీ దివ్యమైన దీవెనలతో మా ప్రాణాత్మ శరీరములని బలపరిచి పరిశుద్ధులుగా నిలిపి మీరు రాకడను మమ్మల్ని అందరినీ కూడా మిమ్మల్ని ఎదుర్కొనే భాగ్యమును దయచేయమని పరిశుద్ధుల సహవాసములు చేర్చినందుకు స్తుతి చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ పరిశుద్ధులై పరిశుద్ధుడైన యేసయ్యను ఆరాధించుటకు ఆయన పరిశుద్ధ ఆలయములో కనబడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.